హలో గైస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఇప్పుడైతే హాట్ టాపిక్గా నడుస్తున్నది మసూలా బీచ్ ఫెస్ట్. ఇదైతే మచిలీపట్నానికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మంగినపూడి బీచ్లో అయితే ఈ ఫెస్ట్ అయితే జరిగింది. ఇది వచ్చేసి జూన్ 5th, 6th, 7th, 8th 4 డేస్ అయితే జరిగినాయి. నేనైతే థర్డ్ డే వెళ్ళా, జూన్ 7th. సో బిఫోర్ డేస్ అయితే అంత ట్రాఫిక్ అయితే లేదు. సో సాటర్డే అయితే బక్రీద్ హాలిడేస్ ఉన్నాయి కదా, మొత్తం ఫుల్ క్రౌడ్ వచ్చేసింది, ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. ఎవరైతే సాటర్డే వెళ్ళారో యూట్యూబర్స్, వాళ్ళైతే యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మాత్రం రెడ్ అలర్ట్ అని చెప్పి ట్రాఫిక్ గురించి అయితే మంచిగా చెప్పేశారు. అయినా సరే మన వాళ్ళు వింటారా? వినరు. ఆల్రెడీ బీచ్ ఫెస్ట్ చూసి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ సండే అయితే వెళ్ళారు. నాకు తెలిసిన చాలామంది అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు కూడా ఆగట్లేదు, ఎన్ని రెడ్ అలర్ట్స్ అని రీల్స్ పెట్టినా, షార్ట్స్ పెట్టినా. బట్ ఎవరైనా వెళ్ళినప్పుడు ఇలాంటి టైంలో, ఇలాంటి ఫెస్ట్ టైంలో ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఫుడ్, వాటర్ ఇవన్నీ క్యారీ చేయాలి. నేనైతే మా చిన్నోడి కోసం ఆల్రెడీ ఫుడ్ అయితే క్యారీ చేశాను. బేసిక్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా చిన్నోడి కోసం ఫుడ్ క్యారీ చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా ఫుడ్ అయితే క్యారీ చేసాను, ఈ ట్రాఫిక్ గురించి తెలియక ముందే. సో ఇవన్నీ పక్కన పెడితే మంచిగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే వాళ్ళు చేయాల్సినంత అయితే చేశారు. ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సాధ్యమైనంత చేశారు. అండ్ ఎక్స్పీరియన్స్ అవుతేనే కదా ఏదైనా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ మేబీ ఇంతకన్నా బెటర్గా చేయగలరేమో, చూద్దాం. ఈ బీచ్ ఫెస్ట్లో అయితే గర్ల్స్కి సంబంధించిన టాప్స్, కుర్తా సెట్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ షాపింగ్కి సంబంధించిన జ్యువెలరీస్ కానీ, స్ట్రీట్ షాపింగ్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఫుడ్ గురించి కూడా మనకి చాలానే రీల్స్, షార్ట్స్ చూసుంటాము, ఫుడ్ అయితే బాగాలేదని చెప్పి. అసలు ఇంతమంది జనంలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే బాగుందనే చెప్పాలి. అసలు వర్స్ట్గా ఉంది, తినలేం, పడేసే అంతలా ఉందా, టేస్ట్ లేదు. అలా అని ఎక్సలెంట్ అని చెప్పలేను, తినగలిగేలాగానే ఉంది ఫుడ్ అయితే, మరీ వర్స్ట్గా అయితే లేదు. చూడండి, అసలు ప్రతి స్టాల్ దగ్గర అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, ఏ స్టాల్ దగ్గర కూడా ఖాళీ లేరు, అందరూ ఫుడ్ తింటున్నారు. సో బాగాలేదని చెప్పి ఎవరైనా వదిలేస్తున్నారా? తింటున్నారు కదా, తింటున్నారంటే బాగుందనే కదా. ఇక్కడ మేమైతే మరమరాల మసాలా కూడా తీసుకున్నాము. సో ఫుడ్ కూడా తినచ్చు. అండ్ ట్రాఫిక్లో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫుడ్, వాటర్ అనేవి క్యారీ చేయండి. అండ్ ఇక్కడ కబడ్డీ పోటీలు కూడా జరిగినాయి. అండ్ మేము వెళ్ళిన టైంలో అది వాళ్ళ స్కిట్ కూడా చేశారు. పారాగ్లైడింగ్ కూడా అవైలబుల్గా ఉంది. దీని టికెట్ వచ్చేసి 2000 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ మేమైతే ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం. వెజిటేరియన్స్కి వెజ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నేనైతే ఇక్కడ వెజ్ షవర్మా అయితే తీసుకున్నా.